నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జననాయకుడు పేరిట పోర్టల్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం. అధికారం మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడాలని హితవు. మోడల్ నియోజకవర్గంగా కుప్పాన్ని తీర్చిదిద్దామని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్ ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు పార్టీ కార్యకర్తల సమస్యని విజ్ఞప్తుల్ని సీఎం పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యని అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు ఫిర్యాదులు రిజిస్టర్ చేసేలా ఈ పోర్టల్ ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వన్ ఈజ్ గవర్నమెంట్, వన్ ఈజ్ పార్టీ, వన్ ఈజ్ ఎమ్మెల్యే. ఇది ఎమ్మెల్యే ఆఫీస్. పార్టీ ఆఫీస్ ప్యారల్ పార్టీకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. దెన్ ఐ విల్ ఇంటిగ్రేట్ ఇన్ మై పార్టీ ఓవరాల్ కుప్పం. ఈ పక్కన నేను ఆర్టీ చేసే వరకు గవర్నమెంట్ లో ఇంటిగ్రేట్ అయిపోవాలి. దట్ ఈస్ ది సిస్టమ్ ఐఎమ్ బిల్డింగ్. మరి కొంచెం దాని మీద జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్ లో మెసేజ్ ఇచ్చినా, అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్లు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని, ఎక్కడ గాని. అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీ నర్చర్ చేయాలి. 8వ సారి నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. మూడోది, నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్ కి ఆమె హితో పలికారు. ఈ సందర్భంగా తల్లి రోధిస్తున్న వీడియోను షేర్ చేశారు. అభిమానుల మృతి పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో రోజా ట్విట్టర్ వేదికగా కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్? నీకు ఆత్మ పరిశీలన చేసుకోండి. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అంటూ మండిపడ్డారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కి షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. వెలగపూడికి చెందిన దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా, నందిగం సురేష్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. తెలంగాణ
ఎఫ్ఎస్సి చైర్మన్ నిర్మాత దిల్ రాజు తో కలిసి లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ వైద్యులతో మాట్లాడి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. మరొక వైపు ఆసుపత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పరామర్శకు వెళ్లవద్దని లీగల్ టీం చెప్పడంతో శ్రీతేజ్ వద్దకు రాలేదని ఇటీవల అల్లు అర్జున్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలిపారు. తాజాగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించారు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ధనుర్మాస మహోత్సవాలు నెల 11న పాయస నివేదన, 13న గోదారంగనాథుల కళ్యాణం మందిరం గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విజయవాడ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గడిచిన 30 ఏళ్లుగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా మందిరం ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో మందలపర్తి సత్య శ్రీహరి, ఉభయ దాతలు మద్దు శ్రీనివాసరావు, మద్దు వెంకటేశ్వర్లు, ముచ్చర్ల శ్రీనివాసరావు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. మందిరం ప్రారంభించిన తర్వాత గత 30 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యాన గత 30 సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గుడి ఆధ్వర్యాన దీనికి సంబంధించినంత వరకు ఈ 30 సంవత్సరాలుగా జరిపేటువంటి కార్యక్రమంలో ప్రతి ఇంటి నందు కూడా భక్తుల యొక్క ఇళ్లకు వెళ్ళి అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని శ్రీహరి గారి ఆధ్వర్యాన నడిపేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే ఈ 30 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా అత్యంత విశిష్టమైనటువంటి కార్యక్రమాలు 2గా ఉంటాయి. ఆ 2 11వ తారీఖు, 13వ తారీఖు. 11వ తారీఖున పాయస ప్రసాదాన్ని ఒక వెండి గిన్నెలు, స్టీల్ గిన్నెల్లో మనం దాన్ని ఇవ్వటం అనేది జరుగుతాం ఉచితంగానే. దీనికి ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్త జనా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. సుమారు 4 నుంచి 5 వేల మంది వరకు కూడా ఒకసారి ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వారందరికీ ఉచితంగానే ఆ స్టీలు గిన్నెల్లో పాయసాన్ని అందజేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా 13వ తారీఖున వచ్చేప్పటికీ కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కర్తలుగా ఉండేటువంటి మద్దు శ్రీనివాసరావు, సుధారాణి దంపతులు, అదేవిధంగా మద్దు వెంకటేశ్వర్లు, శ్రీదేవి దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి ఇంత పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా సునాయాసంగా జరిగేటానికి కారణం శ్రీ చిరంజీవి స్వామి సుహస్తాలతో యువనామ సంవత్సరం వైశాఖ పూర్ణిమ రోజున ఈ సంస్థను ప్రారంభించబడి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణాన్ని ఆయా గృహాల్లో నిర్వహించడానికి మాకు ఆసక్తి కలిగినప్పుడు మొట్టమొదటి మందిరంలో మందిర గౌరవాధ్యక్షులైన శ్రీ గౌతమరెడ్డి గారి సహకారంతో ఈ సంస్థని మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల బట్టి అత్యంత దిగ్విజయంగా ఈ కార్యక్రమం వేలాది మంది భక్తులతో జరుగుతోంది. ఈ సంవత్సరం కూడా వైభవంగా జరుగుతోంది. దాంట్లో ముఖ్యమైన రోజులు 11వ తేదీ, 11వ తేదీ. 11వ తేదీ ఆంటాల తల్లి ఎవరైతే మన అమ్మ గోదా తల్లి రంగనాథుని వివాహం చేసుకోవడానికి 108 గిన్నెల పాయసంతో నీకు నివేదన చేస్తాను, మనం వివాహం చేసుకొని కోరింది. ఆ వివాహం అమ్మవారు పాయస నివేదన మొక్కు తీర్చకుండానే రంగనాథుడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఆ మొక్కుని తర్వాత కాలంలో రామానుజాచార్యుల వారు తీర్చారు. మనం కూడా ఆ సాంప్రదాయంలో నడుస్తున్నాం కనుక మనందరం కూడా గోదా తల్లి యొక్క బంధువులను కనుక
బీసీ సమైక్య భవన్ విజయవాడలోని గొల్లపూడి ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణం నాయుడు ఆధ్వర్యంలో కళింగ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మజ్జాద నాగరాజుకి స్టేట్ డైరెక్టర్ పదవి లభించడంతో ఈరోజు బీసీ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామేశ్వరరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త కోన పాల్గొండ్రావు, తమ్మినేని నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మజ్జాడ నాగరాజు అని నేను ఆంధ్రప్రదేశ్ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా ఆంధ్రప్రదేశ్ కళింగ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభా అధ్యక్షులు కృష్ణం నాయుడు గారికి, అట్లాగే నా తోటి డైరెక్టర్లకి, అట్లాగే బీజేపీ శ్రీకాకుళం అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున ఇంతకు ముందు మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఒక కార్పొరేషన్ గా కళింగ కార్పొరేషన్ గా రోనంకి కృష్ణం నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మన కమ్యూనిటీకి ఒక మంచిది చేసామనేది అనిపించుకోవాలని, కంపల్సరిగా అన్ని ప్రభుత్వాల్లో కాకుండా కృష్ణం నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా మన కమ్యూనిటీకి ఒక మంచి ఉన్నతి, అభ్యుదయానికి అట్లాగే అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటూ, మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీ పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర గారికి కానీ మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకున్న పరిధిలో కంపల్సరిగా మన కమ్యూనిటీకి న్యాయం చేస్తామని తెలియజేసుకుంటాం. కులగణన సర్వేలో మాదిక కులస్తుల్ని మాల కులస్తులుగా నమోదు చేస్తున్నారని గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో పరిపాలనా అధికారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కంచెల సుధాకర్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. ఈ భారతదేశంలో 1150 కులాలు ఉన్నాయి, 630 తెగలు ఉన్నాయి. ఎస్సీలకి బీసీలాగా ఏబిసిడీలు జరగాలని ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఉషామహారా కమిషన్ జరిగింది, రామచంద్ర కమిషన్ జరిగింది. ఇప్పుడు మన రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కమిషన్ వేయడం జరిగింది కనుక ఎస్సీ వర్గీకరణ చేయాలని, మా జాతి బిడ్డలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారతదేశానికి ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన బాబు జగ్జీవన్ రావు గారికి విగ్రహాన్ని మన అంబేద్కర్ గారితో పాటు జగ్జీవన్ రావు గారి విగ్రహం కూడా నెహ్రూ చౌక్ లో పెట్టాలని ఒక వినతి మన ఆర్డీఓ గారికి ఇచ్చాం. అలాగే మరి ఈ రాష్ట్రంలో దాదాపు 3,60,000 చిల్లరే మాదిగల్ని మాలానే రాయటం ఇప్పటి వరకు తేలింది. మా ఎంఆర్పిఎస్ వాళ్ళు మాకు స్టేట్ ఫిగర్లు కానీ జాతీయ నాయకులు కానీ
అండ్ వీళ్ళందరి ద్వారా మాకు సమాచారం అందింది. అలాగే స్థానికంగా గుడివాడ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల గుడివాడ నియోజకవర్గ ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆఫీసర్ అంటూ ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏదైతే ఉందో అది గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిషన్ అవసరం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయం ద్వారా జనగణన జరగాలి, కుల జనగణన జరగాలి అనే సచివాలయ ఎంప్లాయీస్ కి ఆర్డర్ చేయడం జరిగింది. సచివాలయ ఎంప్లాయీస్ అందరూ వారి వారి క్లక్షన్లో జనగణన చేస్తున్నారు. ఆ క్రమంలో ఎస్సీల్లో ఇద్దరు సమానంగా ఉన్న 2 కులాలు ఉన్నాయి. అది మాల మాదిగ. మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు. ఈ క్రమంలో తర్తీబు లేకుండా ఎన్యూమరేషన్ చేసే ఈ సచివాలయ సిబ్బంది మాల అనుకూల వర్గాలు కొన్ని, మాదిగ అనుకూల వర్గాలు కొన్నిగా డివైడ్ అయినట్టుగా మాకు కనపడుతుంది. దీనికి ఉదాహరణ అంగళూరు గ్రామంలో, ఒళ్ళబొత్తు గ్రామంలో, అదేవిధంగా ఇంద్రానగర్లో, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో మాదిగ జాతిలో ఉన్న కొంతమంది పేర్లు మాలగా రాయడం జరిగింది. దాన్ని మా దృష్టి మొత్తం వల్ల దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుతూ ఆర్డీఓ గారికి ఈరోజు మెమోరాండం ఇచ్చాం. నిజాన్ని గ్రహించకుండా ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుపై నూజివీడు నియోజకవర్గం టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గన్నవరంలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు మన తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆఫీసులో ఉండి ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆయన నూజివీడు నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఉండగా ఏమైనా మాట్లాడారు? ఆయన అక్రమ మైనింగ్ జరుగుతుంది మాట్లాడారు. ఎందుకన్నారు? మా నియోజకవర్గంకి వస్తే ఒక్క ట్రక్కు కావాలన్నా అయ్యా సెంట్రల్ విజిలెన్స్ జరుగుతుంది, కార్యకర్తల్ని ఆయన బొజ్జగించి చెప్తున్నారు. సెంట్రల్ విజిలెన్స్ జరుగుతుంది, విజిలెన్స్ జరిగిన తర్వాత మీకు ఏమైనా ఇళ్ళకి కావాల్సి వచ్చినా, ఎక్కడైనా మీకు సొంత స్థలాలకు కావాల్సి వచ్చినా నేను అప్పుడు ఏర్పాటు చేస్తాను, అప్పుడు దాకా మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారు. అటువంటి నీతి నిజాయితీలతో నడిచే వ్యక్తి మా గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు. వెంకటరావు గారి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు, నియోజకవర్గంలో మీరు మాట్లాడేటప్పుడు నూజివీడు నియోజకవర్గం నుంచి ఒక మాట్లాడుతారు, మీరు సమాధానం చెప్పండి. నూజివీడు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారిని బట్టి గవర్నమెంట్ ఉండి ఆ రకంగా నూజివీడు కాన్స్టిట్యున్సీ లో అక్రమ మైనింగ్ మరి స్థానికంగా ఉన్న మినిస్టర్ గారు అవనండి, అంచులు కానీ ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ పోతపోలం లేకుండా వాళ్ళు తోటం అనేది నేనైతే జరుగుద్ది అనుకోవట్లేదు. అది ఇవాళ జరుగుతూనే ఉంది. దానికి అది నగ్న సత్యం. అది కనుక దానికి ఏదో మేమేదో తప్పు చేసినట్టుగా నిన్న మీ అనుచరుని పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఒకరికి 4 చేత మాట్లాడిచ్చేయటం, 65 చేత ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వటం. మీరు 69 పెట్టి పర్లేదు, మాకు ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఎవరు 2 దాకా వైసీపీలో పనిచేసిన వాళ్ళు మళ్ళీ మీరు రాగానే మీకు అనుకూలంగా పనిచేస్తున్నారు. గతంలో ఎంతో మంది పనులు చేస్తారు, టీడీపీ నాయకులు పనిచేస్తారు, చాలా మంది చేశారు. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో వాళ్ళు కొమ్ము కాయటం. వాళ్ళ మీద కొన్ని ఎర్రచందనం చక్క కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద, నాకు తెలిసి గతంలో. మేరకు గవర్నమెంట్ విప్ గా మా గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు జనరల్ విషయాలు చెప్తూ నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి మా రొటీన్ లో చెప్పడం జరిగింది. ఇవాళ మా నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల సతీష్ అనేవాడు అక్కడ మన పొలుసు పార్సారథి గారు ప్రధాన అనుచరుడు ఉన్నటువంటి లింగంనేని కిషోర్ ఆయనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవాన్ని కానీ ఎక్కడా కూడా విమర్శించి మాట్లాడాల. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ఉండటం వలన రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి
నూజివీడులో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఎవరైతే ఈ లింగంనేని కిషోర్ అనేటువంటి మీ యొక్క సొంత అనుచరుడు ఉన్నాడో అతని ద్వారా ఈ కడియాల సతీష్ అనే వ్యక్తిని గతంలో తను వైసీపీ అనేక అక్రమ మైనింగ్లకు పాల్పడినటువంటి ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు గారు కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందండి. రాష్ట్రంలో వివిధ అంశాల మీద ఆయన మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో ఆయనంతటా ఆయన నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ని ప్రస్తావించలేదు, కానీ మీడియా సోదరులు ఆయనకి వేసిన ప్రశ్నలు ఆ క్రమంలో ఆయన నూజివీడు నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అనేది జరగట్లేదు, అక్రమ మైనింగ్, కానీ నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని మా కార్యకర్తలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అని ఆయన ప్రస్తావించడం జరిగింది. పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ పనుల్ని మంత్రి రామానాయుడు పరిశీలించారు. పనులు సక్రమంగా జరగటం లేదని, పనుల జాప్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగనే అధికారులు ఏజెన్సీపై ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రజా ఉపయోగం లేని ఆసుపత్రి పనుల నాణ్యతా లోపాల వలన సరిదిద్దకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. వచ్చామంటే సగం జబ్బు నయమైపోయినట్టుగా అనిపించాలి. కార్పొరేట్లు ఉండాలి, మీరు అసలు ఏ వరకు చేయలేదు. నువ్వు చెప్పేటప్పుడు సీరియస్ గా చేయ, నువ్వు ఎక్కడ గాలిలో చేసినట్టుగా చేయకండి, నువ్వు జాగ్రత్తగా చేయాలి. చెప్పినప్పుడు 4 రోజులు అని చెప్పి బూజు దొరకకుండా పక్కన వాళ్ళకి ఎలా చేస్తావా నువ్వు? ఏం చూస్తున్నారు మీరు కూడా? ఫోన్ చేయాలి మళ్ళీ, లేదా మానేయండి, లేదా క్యాన్సిల్ చేసామని చెప్తాను, నేను ఏ రోజులకి ఇమ్మని చెప్తాను. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు చెప్తాను. అవునండి, మురుగు మామూలుగా చేయడం కదా, నీట్ గానే చేయాలి, అన్ని చేయాలి, అక్కడ రాజీ పడకుండా చేయించండి. టైల్స్ దగ్గర ఇల్లు పోతే మీరు పాజిటివ్ వేయించుకోండి కొంచెం, అంతేగాని అలాగా 4 రోజులు పని, యాక్చువల్గా 5 రోజులు పని, అది 4 రోజులు పట్టింది మీకు. హాస్పిటల్ అలాగే పాడు చేశారు మీరు, అలాగే కట్టి. ఇప్పుడు నుంచైనా మనం వచ్చిన తర్వాత కరెక్ట్ చేసుకోవాలి కదా. అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుస్తున్నాయి. అవును, అవి కూడా చేయాలి కదా, ఎంతకాలం చేస్తారు మీరు? చేయాలి కదా, అన్నీ స్పీడప్ చేసుకోవాలి కదా. రాలేదా, రాకపోయినా మాకు సంబంధం లేదా, నోటీసు చేయాలి, ఎందుకు అవ్వలేదు? ఉంది టైం, నీ షెడ్యూల్ ప్రకారం అవ్వాలి కదా. మార్చి 30 అవ్వదు, ఒక రోజులో చేస్తాడా? ఈ లోపల 90% పని అవ్వాలి. 30-90% ఎలా చేస్తాడు? నీకు 2-3 రోజులు ఇక్కడ ఉండాలని చెప్పాం కదా, క్లియర్ చేయాలని చెప్పాం కదా. హాస్పిటల్ మాకు ఎమర్జెన్సీ అని చెప్పాం కదా. 2-3 రోజులు ఇక్కడ ఉండండి, దగ్గర చేయించండి. మీ ఇల్లుని ఎలా బాగు చేయించుకుంటారో అట్లా చేయండి. చెప్పారు కదా ఎన్ని అడుగులు ఉండాలి ఏంటి అనేది, ఎక్కడుంది డ్రాయింగ్? మరి పాలకొల్లు డయాలసిస్ పేషెంట్స్ అటు అమలాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ 2ంటికి 3ంటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకొల్లు నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి, అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకు డయాలసిస్ సెంటర్ శాంక్షన్ అయిన విషయం. ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా అర్థనరకం నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్ గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం. ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఏజెన్సీ అయినా సరే, ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండుగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి. ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి. ఎక్కడ రాజీ పడినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మనం వాళ్ళకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జననాయకుడు పేరిట పోర్టల్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రకటన.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి రోజా ఆగ్రహం. అధికారం మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడాలని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.